హాయ్ అండి, నా పేరు ప్రమీల. నేను మొదటిసారి ఇండియా నుండి ఆస్ట్రేలియా వచ్చాను. మేము ఇవాళ నాంటియన్ టెంపుల్కి వచ్చాము. ఇది ఒక చైనీస్ టెంపుల్ అంట. ఈరోజు మా బాబాకి వీకెండే. మమ్మీ బయటికి వెళ్దాం తీసుకొని వచ్చాడు. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. ఎండ్ అయ్యేదాకా చూడండి. అత్తయ్య, మీకు ఇక్కడ ఏం కొత్తగా అనిపించింది నాంటియన్ టెంపుల్లో? ఇక్కడ ప్రతిదీ మనకు కొత్తగా అనిపించింది. ఇట్లాంటిది అసలు ఎక్కడ చూడలేదు, అసలు ఎక్కడ కనిపించలేదు. చూడాలని ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అవునా? ఇంకా ఏమన్నా చూడాలి. బుద్ధుడు టెంపుల్. ఈ టెంపుల్లో 5 రకాల బుద్ధులు ఉన్నారు. ఒక్కొక్క బుద్ధుడు ఒక్కొక్క స్పెషల్ ఉంది బుద్ధుల్లో. ఇక్కడ సేమ్ మన ఇండియాలో లాగానే మనం ఎట్లా మొక్కుతాం, మొక్కళ్ళ మీద కూర్చొని అగరబత్తులు వెలిగించి వాళ్ళు దేవుణ్ణి మొక్కుతున్నారు. సేమ్ నాకు మన ఇండియా లాగానే అనిపించింది. ఈ బుద్ధుడి టెంపుల్లో ఎక్కువ చైనీస్ వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళే రన్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ చైనా వాళ్ళు ఇక్కడ ఆ టెంపుల్లో ఎక్కువ రన్ చేస్తున్నారు. వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఒక యూనిఫామ్లో ఉన్నారు, గుండె గీసుకొని అందరు సేమ్ ఉన్నారు. కానీ ఒకరిని చూస్తే ఒకరు అసలు గుర్తుపట్టలేము మనం. సేమ్ ఒకేలా ఉన్నారు. నేను ఒక దగ్గర చూసాను, మళ్ళీ తనే కనిపించింది అనుకుంటే మా కోడలు అది ఆయన కాదు, ఇంకొకరు అత్తమ్మ. అందరు సేమ్ ఉంటారు. నేను అట్లా అసలు ఒకరిని చూస్తే ఒకరు వాళ్ళే అనుకున్నా, కానీ కాదు, అందరు సేమ్. మనం నడుచుకుంటూ వస్తుంటే చిన్న చిన్న బుద్ధులు చాలా టెంపుల్ చుట్టూ ఉన్నాయి. మా మనవరాలు వాటిని చూసి దేవుడు అని దండం పెట్టుకుంటుంది. మీకు ఇక్కడ క్లెన్లీనెస్ ఎలా అనిపించింది అత్తయ్య? చాలా బాగుంది. నీట్ గా ఉందంటే అసలు ఇంత నీట్నెస్ ఎక్కడ అసలు లేదు. ఏమన్నా కింద పడేయాలన్నా మనకు అసలు మనసు ఒప్పదు. పడేస్తే ఇక్కడ అంత మనకే మనసు బాధపడేంతలా ఉంది కదా, ఒకలా అనిపిస్తుంది. ఎంత నీట్ గా ఉంది, ఇంకా మనకి ఇంకా నీట్ గా ఉంచుకోవాలి. మన టెంపుల్స్ లోకి ఇక్కడికి మెయిన్ గా గంట కొట్టడం ఒకటి లేదు వీళ్ళ దాంట్లో. మన టెంపుల్లో అక్కడ గంట కొడతారు, ఇక్కడ టెంపుల్లో డ్రమ్స్ యూజ్ చేస్తారు. యూజ్ చేస్తారో మనకు తెలీదు. అవును, కానీ చాలా సైలెంట్ గా కూడా ఉంది కదా. సైలెంట్ గా ఉంది. వాళ్ళు కూడా సైలెంట్ గా, అందరూ డిసిప్లిన్ గా ఉన్నారు చాలా వరకు. మన దగ్గర అయితే అల్లరే అల్లరి. ఇక్కడ మనలాగే సేమ్ టెంపుల్ ముందు పుల్లులు, సింహాలను పెట్టుకుంటారు కదా, అది ఇక్కడ కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు పుల్లను, సింహాలను కూడా మనలాగే పూజిస్తారు. అసలు ఇవెందుకు ఉంటాయి అసలు బుద్ధుడి దగ్గర నేను అనుకున్నాను. కానీ బాగున్నాయి ఎంట్రన్స్ లో. ఇంకా ప్రతి పగోడా మీరు అబ్జర్వ్ చేశారా? పైన ఉన్నాయి, ప్రతి పగోడాల మీద కొండ పైన ఉన్నాయి. చాలా టాల్ లో పెట్టారు. ఎంత అసలు నీట్ గా ఉన్నాయి అంటే అంత బాగున్నాయి. ఫోటో తీసుకుందామన్నా అసలు అలో లేదు, అది తీసుకోవాలనిపించింది. ఫోటో తీసుకుందాం అనేసరికి ఒక ఆమె మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటాం. సైలెంట్ ఆమె చూడకుండా కిందికి వచ్చేసింది. చిన్న ఒక ఫోటో తీసుకున్నావు. మా అత్తయ్య చూసారా, చూస్తూ అలాగే ఆశ్చర్యంలో ఉండిపోయారు. అత్తయ్య, దీని గురించి ఏమనిపించింది? అసలు అది ఎంత బాగుంది. అసలు ఇంత నేను చైనా వెళ్ళినట్టు అనిపించింది దాన్ని చూస్తే. చాలా బాగుంది. ఎప్పుడైనా యూట్యూబ్ లోనే చూసారు కానీ బయట చూసారా? నేను ప్రతిదీ యూట్యూబ్ లో చూసి ఇది ఇక్కడ ఇట్లాంటి చూడాలని అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చి దాన్ని డైరెక్ట్ గా చూసేసరికి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా నేను చూపిస్తున్నా, చూడండి. అసలు మనలాగే మన గోపురం ఒకలాగా, వీళ్ళకేమో ఈ పగోడాలంట. పగోడాలంట గోపురం. వీళ్ళకి ఇట్లాంటి 3 పగోడాలు ఉన్నాయి. చాలా హైట్ లో ఉన్నాయి, సేమ్ గోపురం లాగానే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్లోకి లోపల ఫస్ట్ వెళ్లే ముందు అందరు ప్యాంట్ షర్ట్స్ తో వస్తున్నారు. వాళ్ళని అసలు ఏం అనలేదు. నా సారీ చూసేసరికి ఇట్లా బయట నిండుగా చుట్టుకోమని చెప్పారు. నిండుగా చుట్టుకున్నాక తను సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇంకొకటి చూసారా, మనలా కాకుండా వీళ్ళు చెప్పులు లోపలికి వేసుకెళ్ళనిస్తున్నారు. చెప్పులు లోపలికి మన టెంపుల్లో అసలు చెప్పులు అలో చేయరు కదా. ఈ టెంపుల్లో షూతో, చెప్పులతో వెళ్తున్నారు. కాళ్ళకు ఉంచుకొనే మొక్కుతున్నారు. నాకు అనిపించింది ఇట్లా మొక్కొచ్చా అంటే ఇక్కడ అంతే ఉంటుంది. మనకేం మనసొప్పలేదు కదా, చెప్పులు వెళ్ళాలనిపించింది, ఇప్పుడు వెళ్ళాలని అనిపించింది నాకు. కానీ అక్కడ వాళ్ళని చూసి మనం కూడా ఫాలో అవుతున్నామా, అట్లే మేము వెళ్ళాము.
మనకి ఇండియాలో వేదం ఎట్లా నేర్పిస్తారో ఇక్కడ చైనీస్ వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి ఇట్లా వేదం లాగా వాళ్ళ దాంట్లో వాళ్ళకి వాళ్ళ మన వేదం ఎట్లాంటిదో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి నేర్పిస్తున్నారు చైనీస్. లోపల బెంచెస్ అవన్నీ వేసారు చూసారా, టీచింగ్ లాగా క్లాస్ లాగా. అవును, లోపల బెంచెస్ ఉన్నాయి, అందులో ఇట్లా టీచింగ్ లాగా క్లాస్ లాగా సేమ్ అక్కడ మన ఇండియాలో వేదం ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే అనిపించింది. ఇట్లాంటివి గడ్డి పూలు లాంటివి మన దగ్గర కూడా ఉన్నాయి కానీ చిన్నగా ఉంటాయి. అసలు ఎన్ని ఉన్నాయో ఈ టెంపుల్ చుట్టూ చాలా ఉన్నాయి. బతుకమ్మకు పనికొస్తాయి, బతుకమ్మకు పనికిరావు ఇట్లాంటి, కానీ ఎన్ని ఎకరాల్లో పెట్టారు ఇట్లాంటి పూలు చాలా ఉన్నాయి. ఇంకేదో ఈ టెంపుల్ కూడా మొత్తం చాలా చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకరాల ల్యాండ్ అసలు అర్థం కాదు. చెట్లు కూడా బలంగా ఏమైనా చాలా బలంగా ఉన్నాయి. మన పొలంలో ఒక్కొక్కటి అసలు ఎంత ఉంటుందో, వరి పొలంలో అంతంత ఉన్నాయి ఒక్కొక్కటి లావుగా. ఏమేస్తారో మనకు తెలియదు. మనకి ఇట్లాంటిది మాత్రం అక్కడ దొరకదు కదా, చాలా కష్టం. చెట్లు అసలు చెట్టు కూడా ప్లాస్టిక్ లాగా, చెట్టు కూడా ఇట్లా పచ్చగా ఒక ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. ఏది ప్లాస్టిక్ దో గుర్తుపట్టలేకపోతున్నాము. ప్లాస్టిక్ ఏదో న్యాచురల్ ఏదో అసలు గుర్తుపట్టలేకపోతున్నాము. ఎంత గ్రీనర్ గా ఉందో. ఎకరంతా పువ్వుల చెట్లు అంట పర్పుల్ కలర్ లో చాలా బాగున్నాయి. ఇవే కదా అత్తయ్య, లావెండర్. ఇప్పుడు మన దగ్గర ఇండియాలో లావెండర్ అది బాగా ట్రెండ్ అయిపోయింది. ఎవరు చూసినా లావెండర్ సారీ, చూసినా లావెండర్ సారీ అంటున్నారు కదా. నాకు అది గుర్తొచ్చింది ఇక్కడ ఈ పూలను చూసేసరికి. అసలు ఎంత బాగున్నాయి, ఎన్ని ఫోటోలు తీసుకున్నా అసలు సరిపోదు మనకి. అంటే మధ్య మధ్యలో గ్రీన్ గా మధ్యలో పర్పుల్ కలర్, రెడ్ కలర్. తెలుసా అత్తయ్య, ఇవి ఈ సీజన్ లోనే వస్తాయి, మళ్ళీ ఎప్పుడు రావు. ఇది చాలా పాపులర్, ఫొటోస్ దిగడానికి వస్తారు ఇక్కడికి. సేమ్ కొత్తిమీర లాగానే అనిపిస్తుంది. సేమ్ ఇట్లా తెల్ల పూలు పూస్తాయి. నాకైతే సేమ్ మన కొత్తిమీర గుర్తొస్తుంది. ఎంత బాగుంది అసలు ఇది చూస్తే. దానికి అది మన ఇండియాలో ఇప్పుడు అది డెకరేషన్ కి వాడతారు, డెకరేషన్ కి వాడతారు మన ఇండియాలో. అసలు చూడండి, వాళ్ళు ఒక్క ఎండిపోయిన కలుపు మొక్క ఉంటే కూడా వాళ్ళు ప్రతిదీ తీసేస్తున్నారు. వాళ్ళు కూడా చూసారా, ఆ యూనిఫామ్ కూడా వేరేలాగా. చూడండి అసలు ఎంత యూనిఫామ్ లో ఒక కొన్ని కూడా ఎట్లా కలుపు మొక్కలు తీస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఇండియాలో పార్కుల దగ్గర అసలు కలుపు మొక్కలు వస్తాయి కదా, అసలు ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి కదా, ఇంత ఒక చిన్న కలుపు మొక్క కూడా లేదు. కలుపు మొక్క రాకుండా ఉండాలంటే చెక్క పొట్టు ఇట్లా మొత్తం అన్ని చెట్ల కింద మొత్తం చాలా వరకు కలుపు రాకుండా అరికడుతున్నారు. నా వెనుక చూస్తున్నారా, చిన్న ఎండిపోయిన మొక్క కూడా అసలు ఆకులు కూడా వదలట్లేదు, ఆకులు కాయలు ఏమున్నా వదలట్లేదు. ఒక్కొక్కటి వేరు చేసి నీట్ గా క్లీన్ చేస్తున్నారు కదా. చాలా బాగుంది, చాలా గ్రేట్ అండి ఇక్కడ. అండి జకరందాల మొక్కలు అంటే అసలు వీళ్ళని అడిగితే చెప్తున్నారు అసలు ఎంత బాగున్నాయి. లావెండర్ కలర్ లో చాలా బాగున్నాయి, అందులో గ్రీన్, రెడ్ అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి. వాటి పక్కన అసలు చాలా హ్యాపీగా ఉంది అవి చూస్తుంటే. అసలు ఎంత బాగున్నాయండి పూలు, చాలా బాగున్నాయి. అసలు నేను ఎక్కడికి వచ్చినా అసలు ఏం చూస్తున్నా అసలు నాకే ఏం అర్థం కావట్లేదు. వేరే ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు వచ్చేటప్పుడు చాలా ఫీల్ అయ్యాను, కానీ ఇక్కడ చూస్తుంటే అసలు నాకు ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. చాలా బాగుంది ఇక్కడ. ఎకరందం పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయి, రాలి పడుతుంటే అసలు ఎంత చాలా స్మెల్ వస్తున్నాయా, స్మెల్ వస్తున్నాయి. ఆ స్మెల్ ఏదన్నా పువ్వు గుర్తొస్తుందా మీకు ఇండియాలో? ఏం రావట్లేదు కదా, ఏదో కానీ మంచిగా స్వీట్ స్మెల్ వస్తుంది. స్వీట్ స్మెల్ అసలు ఈ చెట్ల మధ్యలోకి రాగానే నాకు వేరే మా బాబుని అడిగాను, ఏదో స్మెల్ వస్తుంది అని. ఏంటంటే అంత చెట్లు పూల వాసన మమ్మీ అని అన్నాడు. కింద పడిన పూలను చూస్తే నాకు అసలు ఎంత బాగుందో, చాలా చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారండి ఆ బుద్ధుడిని, ఆ టెంపుల్లో ఉన్న బుద్ధుల్లే అసలు మనం ఫోటో తీసుకుందామంటే ఎలా చేయలేదు. అందుకనే నేను ఇప్పుడు ఇది మీకు వీడియో చూపిస్తున్నాను. గుడి దగ్గర
ఛాతి పైన స్వస్తిక్ ఉంది. ఆ స్వస్తిక్ చూసి అసలు ఏంటి ఈ బుద్ధుడు ఈ ఛాతి పైన స్వస్తిక్ ఉంది, వీళ్ళు స్వస్తిక్ను కూడా అంత పాటిస్తున్నారు అంటే ఆ స్వస్తికి ఎంత వాల్యూ ఉందో. స్టాప్ వచ్చేసి పోర్ట్ కెంబ్లా. ఇక్కడ వచ్చేసి బీచ్, ఇదేమో లైట్ హౌస్. అసలు బీచ్ ఎట్లా ఉందో, రాము వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు కూడా. అలా బీచ్ చూసారు అసలు ఎంత బాగుందో. అసలు స్విమ్మింగ్ ఎట్లా చేస్తున్నారు చూడండి. అలా అలా వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తున్నారు. నాకైతే భయం వేస్తుంది అసలు. అమ్మో, హార్ట్ అటాక్ పేషెంట్లకి అయితే వచ్చు. హార్ట్ పేషెంట్లు అయితే చాలా భయపడిపోతాను. అడుగు కూడా పెట్టలేదు. అదిగోండి అదిగోండి, అలా 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 పాల నురగలా వస్తుంది. ఇదమ్మంటే భయం వేస్తుంది. ఒకసారి మట్టి చూడండి అత్తయ్య, శాండ్ ఎలా ఉందో, క్లియర్గా క్లీన్గా. దిగలో పోసేమో కదా. ఏం కాదు, వెళ్ళండి, ఏం కాదు. వాటర్ ఎలా ఉంది అసలు ఈ మట్టికి చూడండి ఎట్లా ఉంది, ఎంత మెత్తగా ఉందో. మన తినే ఉప్మా రవ్వలాగా అనిపిస్తుంది నాకు. అది సేమ్ షుగర్ కూడా ఇంత మెత్తగా ఉండదు అసలు, అంత బాగుంది. అసలు ఈ రాయి చూడండి ఎట్లా ఉందో, నీళ్ళ ఫోర్స్కి మొత్తం ఇట్లా హోల్స్ పడిపోయింది. అంత స్పీడ్గా వస్తున్నాయి అసలు. బాబు ఒకసారి బీచ్కి వచ్చినప్పుడు నాకు ఇవి వీడియో కాల్ చేసి చూపించాడు, కానీ నాకు అసలు ఏం అర్థం కాలేదు. కానీ వచ్చి చూసేసరికి కొండలల్లో అక్కడ నాకు న్యాచురల్ ఏదో పెట్టింది అనుకున్నా, కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇవి అంత బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. ఆ వాటర్ స్పీడ్కి మొత్తం ఇట్లా హోల్స్ పడిపోయాయి. చిల్లులు పడ్డట్టుంది కదా. హోల్స్ పడిపోయాయి. మన దగ్గర అసలు వాటర్లో రాయికి ఇట్లా పచ్చగా క్లీన్గా ఇట్లా కాలు పెడితే జాగ్రత్తగా అసలు కింద పడిపోతాం. ఇదైతే అసలు ఎంత డ్రైగా ఉందో, బాగుంది అసలు. అందరు ఫొటోస్ తింటున్నారు దీనిపైన. నాకు భయం వేస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే డ్రైగా ఉంది. అసలు ఇక్కడ చూడండి, ఇసుకే చూడండి ఎంత బాగుంది, మెత్తగా ఉంది, పిండిలాగా. మనకు నేను ఇండియాలో అయితే ఇట్లాంటిది అసలు ఏ సముద్రం దగ్గర చూడలేదా అసలు? ఎంత క్లీన్గా ఉంది చూసారా అసలు, ఎంత క్లీన్గా ఇసుకని ఇదే ఫస్ట్ టైం చూడడం. అసలు ఎంత సన్నగా ఉంది, ఎంత బాగుంది. చాలా రవ్వలుగా క్లీన్గా, చాలా రవ్వలుగా క్లీన్గా వైట్గా బ్రౌన్ షుగర్ అనిపిస్తుంది చూస్తే. అదే చూసారా మీరు ఆ లైఫ్ గార్డ్ని? అవును, ప్రతి బీచ్ లో అట్లాంటి లైఫ్ గార్డ్స్ ఉంటారంట. సముద్రంలోకి వెళ్ళకుండా ఏం ప్రమాదాలు జరగకుండా వాళ్ళు సెక్యూరిటీ. అవును అవును. ఈ క్యాక్టస్ చెట్లు చూసారు అసలు, వాటికి మొగ్గలు కూడా వచ్చాయి, పువ్వులు కూడా వస్తాయి అంట. అసలు ఎప్పుడు చూడలేదు అట్లాంటి. మన దగ్గర అయితే అట్లా పువ్వులు పూసి అయితే ఎక్కడ కనిపించలేదు. ఎల్లో కలర్ పూలు చాలా బాగున్నాయి. ఇంకో 4 రోజులు అయితే బాగుంటాయి అవి, చాలా పూలు వస్తాయి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో? ఎల్లో కలర్ లో బాగున్నాయి అవి, చాలా బాగుంటాయి. చాలా మంది ఇంటి ముందు పెట్టుకుంటారు, మన దగ్గర తీసేస్తారు. ఇండియాలో కూడా పెట్టుకుంటున్నారా? అయితే రావు, ఓన్లీ ఇట్లా ఆకుల్లాగానే వస్తాయి, కానీ పూలు రావు. చూసారా ఒక ఆయన అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఒక్కడే చేస్తున్నాడు. పెద్ద బాస్కెట్ ఉంది, ఆ బాస్కెట్ అంటే ఫిష్ పట్టాలని కాన్సెప్ట్ వచ్చినట్టున్నాడు. ఇక్కడే ఉన్నారు, ఎవరు లేరు. వాటర్ చూడండి ఎంత బాగుంది, వాటర్ చూడండి ఎంత బ్లూగా ఉన్నాయి. ఫొటోస్లో కూడా చాలా బ్లూగా మంచిగా కనిపిస్తున్నాయి. ఇట్లా పాల నురగల్లాగా అనిపిస్తున్నాయి. ఆ బ్లూ, ఆ వైట్ చాలా క్లీన్గా ఉన్నాయి కదా. చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్. చూసిరా గాలి?
చూసారా నా పరిస్థితి చూసారా నా పరిస్థితి ఏమైంది అంతే అక్కడ బ్రిడ్జ్ దగ్గర అసలు ఎంత ఫోర్స్గా వస్తుందంటే గాలి, చెవులు పగిలిపోతున్నాయి. అసలు కింద పడిపోతామేమోనని ఇట్లా సేఫ్టీ కోసం రాడ్స్ పట్టుకోవాల్సి వచ్చింది. గాలి వస్తుంది అక్కడ, ఇంకా చెవులు అయితే చెవులు అసలు వినిపిస్తలేము, అంత గాలి పెడుతుంది. మీ అది రా ఆమె చూడు ఫస్ట్ దొరకదు అంతే, చూడడానికి దగ్గర ఉంటాయి కదా. ఓకేనా, మన ఇండియాలో పిట్టలు పట్టుకుంటేనే ఇట్లా తుర్రమంటే దగ్గరికి వెళ్ళాగానే అవి ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి, మనుషుల్లో కలిసిపోయాయి. మనం నడిచిన కొద్దీ మనం వెనకాల వస్తున్నాయి, మనం వచ్చిన కొద్దీ మనం వెనకాల వస్తున్నాయి. అవి ఎంత క్యూట్గా ఉన్నాయి అవి. రెడ్ కలర్ ప్యారెట్స్, రెడ్ కలర్, రెడ్ వాటికి బ్లూ, మళ్ళీ రెడ్ బ్లూ బ్లాక్. ఇదండి నా నాట్యం టెంపుల్ ప్రయాణం. మీకు నచ్చింది అనుకుంటా. బాయ్, మరి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతే, రండి చెప్పండి మన నెక్స్ట్ స్టాప్. మళ్ళీ మర్చిపోయా. ఇదండి నా నాట్యం టెంపుల్. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకా హాయ్ అండి, నా పేరు ప్రమీల. మళ్ళీ అంతే మాట్లాడదాం. ఆఫీస్ మళ్ళీ వీడేది. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వచ్చేసి ఏరియా ఎక్కడది? 90 టెంపుల్లో ఉన్నాం మేము. ఇవాళ ట్రిప్లో వచ్చేసి మేము హెలెన్స్బర్గ్ టెంపుల్ వెళ్ళాము. ఇప్పుడు వచ్చి 90 టెంపుల్లో ఉన్నాం. తర్వాత మేము పోర్ట్ కెంబ్లా ఇవన్నీ చూసుకుందాం అని అనుకుంటున్నాము. ఇంకా